హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నీట్ ఎస్ఎస్ క్వాలిఫైడ్ స్టూడెంట్స్ సూపర్ స్పెషాలిటీ కోర్సెస్ అడ్మిషన్ కోసం ఎంసీసీ అంటే మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ వాళ్ళు కండక్ట్ చేసే కామన్ కౌన్సిలింగ్ ప్రాసెస్ ద్వారా మాత్రమే అడ్మిషన్ పొందే అవకాశం ఉంది. కాబట్టి దీనికి సంబంధించిన స్కెడ్యూలు, ఇన్ఫర్మేషన్ బులెటిన్, అలాగే సీట్ మ్యాట్రిసెస్ రిలీజ్ చేశారు. వీటికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు ఎంసీసీ అఫీషియల్ వెబ్సైట్ లో అవైలబుల్ గా ఉన్నాయి. ఇదే ఎంసీసీ అఫీషియల్ వెబ్సైట్. ఈ వెబ్సైట్ లో మీకు ఈ సర్వీసెస్ అండ్ స్కెడ్యూల్, దీనిలో ఇన్ఫర్మేషన్ బులెటిన్ ఉంటుంది. అలాగే ఈ సూపర్ స్పెషాలిటీ కౌన్సిలింగ్ కి సంబంధించిన స్కెడ్యూల్ ఇచ్చారు. అలాగే కరెంట్ ఈవెంట్స్ లో మీకు సీట్ మ్యాట్రిక్స్ ఇచ్చారు. అలాగే ఇప్పుడు ఎవరైతే ఈ కౌన్సిలింగ్ కి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ స్టూడెంట్స్ ఇక్కడ క్యాండిడేట్ యాక్టివిటీ బోర్డ్ లో న్యూ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేసి రిజిస్ట్రేషన్, అప్లికేషన్ ఫిల్లింగ్ అండ్ వెబ్ ఆప్షన్స్ ప్రాసెస్ చేయవలసి ఉంటుంది. అయితే మీరు గమనించాల్సింది, సూపర్ స్పెషాలిటీ కోర్సెస్ అడ్మిషన్ కోసం కేవలము ఎంసీసీ వాళ్ళు కండక్ట్ చేసే కామన్ కౌన్సిలింగ్ మాత్రమే ఉంటుంది. అన్ని స్టేట్స్ లో ఉన్న 100% సీట్స్, వాటితో పాటు డీమ్డ్ యూనివర్సిటీస్ లో ఉన్న సీట్స్ ను కూడా ఈ కౌన్సిలింగ్ ద్వారానే మీకు ఫిల్ చేయడం జరుగుతుంది. ఎటువంటి స్టేట్ కోటా కౌన్సిలింగ్ కూడా కండక్ట్ చేయరు. ఇది కౌన్సిలింగ్ కి సంబంధించినటువంటి స్కెడ్యూల్. ఈ స్కెడ్యూల్ ప్రకారంగా మనకి కేవలము 2 రౌండ్స్ మాత్రమే కండక్ట్ చేస్తారు. ఫస్ట్ రౌండ్ మార్చి 10వ తారీఖు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. మార్చి 15వ తారీఖు మధ్యాహ్నం 12 గంటల వరకు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చేసుకునే అవకాశం ఉంది. ఒకవేళ టెక్నికల్ ఇష్యూస్ వలన పేమెంట్ కానీ లేట్ అయితే మార్చి 15వ తారీఖు మధ్యాహ్నం 3 గంటల వరకు పేమెంట్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు. అలాగే చాయిస్ ఫిల్లింగ్ అండ్ లాకింగ్, ఎవరైతే మార్చి 10వ తారీఖు నుండి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చేసుకుంటున్నారో ఆ స్టూడెంట్స్ మార్చి 11వ తారీఖు నుండి మార్చి 16వ తారీఖు అర్ధరాత్రి 11 గంటల 55 నిమిషాల వరకు చాయిస్ ఫిల్లింగ్ చేసుకునే అవకాశం ఉంది. అలాగే చాయిస్ లాకింగ్ ఫెసిలిటీ మార్చి 16వ తారీఖు సాయంత్రం 4 గంటల నుండి అర్ధరాత్రి 11 గంటల 55 నిమిషాల వరకు అవకాశం ఉంటుంది. అయితే మీరు చాయిస్ లాకింగ్ అనేది కంపల్సరీ చేయాలంటే కంపల్సరీ చేయవలసిన అవసరం లేదు. ఒకసారి ఈ చాయిస్ లాకింగ్ టైం గానీ కంప్లీట్ అయిపోతే ఆటోమేటిక్ గా అందరి వెబ్ ఆప్షన్స్ కూడా ఆటో లాక్ అవుతాయి. కాబట్టి ఎవ్వరు కూడా మీకు మీరుగా మాన్యువల్ గా చాయిస్ లాకింగ్ చేయవద్దు. ఎందుకంటే ఒకసారి గాని మీరు చాయిస్ లాక్ చేస్తే, ఒకవేళ ఈ స్కెడ్యూల్ గాని రివైజ్ చేసి డేట్స్ ఎక్స్టెండ్ అయితే అప్పుడు మీరు వెబ్ ఆప్షన్స్ ని ఎడిట్ చేసుకునే అవకాశం ఉండదు. కాబట్టి దయచేసి ఎవ్వరూ కూడా చాయిస్ లాకింగ్ మాత్రం చేయవద్దు. అలాగే ప్రాసెసింగ్ ఆఫ్ సీట్ అలాట్మెంట్ మార్చి 17వ తారీఖు, అంటే మీకు ప్రొవిజనల్ సీట్ అలాట్మెంట్ లిస్టు దాదాపుగా మార్చి 17వ తారీఖు సాయంత్రానికి రిలీజ్ చేస్తారు. ఎంసీసీ అఫీషియల్ వెబ్సైట్ లో పీడిఎఫ్ రూపంలో మీకు అవైలబుల్ గా ఉంటుంది. ఫైనల్ రిజల్ట్ మార్చి 18వ తారీఖు రిలీజ్ చేస్తారు. ఎవరికైతే సీట్ అలాట్మెంట్ వస్తుందో ఆ స్టూడెంట్స్ రిపోర్ట్ చేయడానికి మార్చి 19వ తారీఖు నుండి మార్చి 25వ తారీఖు అర్ధరాత్రి 11 గంటల వరకు టైం ఇస్తున్నారు. టోటల్ గా 7 డేస్ టైం ఉంటుంది. ఇది ఫస్ట్ రౌండ్ కు సంబంధించినటువంటి స్కెడ్యూల్. దీని తర్వాత మీకు సెకండ్ రౌండ్ కండక్ట్ చేస్తారు. కాబట్టి ఇక్కడ మీరు చూసుకోవచ్చు, అర్థమవుతుంది సేమ్ డేట్స్ ఎలా చూసుకోవాలి అనేది ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. అయితే ఇక్కడ మీరు గమనించాల్సింది, సూపర్ స్పెషాలిటీ కోర్సెస్ అడ్మిషన్ కోసం పార్టిసిపేట్ చేసే స్టూడెంట్స్ కి ఎటువంటి రిజర్వేషన్ కూడా వర్తించదు. అందరూ కూడా ఓపెన్ కేటగిరీలో మాత్రమే మీరు పార్టిసిపేట్ చేసి సీట్ అలాట్మెంట్ పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు సూపర్ స్పెషాలిటీకి అప్లై చేసే స్టూడెంట్స్ మాత్రం కేవలము ఓపెన్ కేటగిరీలో మాత్రమే సీటు పొందే అవకాశం ఉంటుంది. ఫీ డీటెయిల్స్ అంటే ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు మీరు ఎంత అమౌంట్ కట్టాలి అనే దానికి ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ రిజర్వేషన్ అంటూ ఏమీ ఉండదు. కాబట్టి అందరూ కూడా మీరు నాన్ రీఫండబుల్ అమౌంట్ కింద రిజిస్ట్రేషన్ ఫీ 5,000 రూపాయలు పే చేయాలి. అంటే ఇది రీఫండ్ చేయబడదు. రీఫండబుల్ సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ క్రింద 2 lakhs రూపీస్ మీరు పే చేయాలి. అయితే ఇది రీఫండబుల్ అమౌంట్. రీఫండబుల్ అమౌంట్ అంటే మీనింగ్, మీకు సీట్ వచ్చి కాలేజ్లో జాయిన్ అయినా మీకు అమౌంట్ రీఫండ్ చేస్తారు. అసలు మీకు సీటే రాకపోయినా మీకు అమౌంట్ రీఫండ్ చేస్తారు. అలా కాకుండా సీటు వచ్చి జాయిన్ అవ్వకపోతే ఏ రౌండ్ లోనైనా సరే మీకు ఈ అమౌంట్ ఫోర్ఫీట్ అయిపోతుంది. అది ఫస్ట్ రౌండ్ అవ్వచ్చు లేదా సెకండ్ రౌండ్ అవ్వచ్చు, గుర్తుంచుకోండి. క్లియర్? నెక్స్ట్, ఇప్పుడు ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ కు సంబంధించి ఒక ఫ్లో చార్ట్ కూడా మీకు ఇన్ఫర్మేషన్ బులెటిన్ లో క్లియర్ గా ఇచ్చారు. ఇక్కడ ఫ్లో చార్ట్ లో మీరు చూసినట్లయితే ఫస్ట్ ఎంసీసీ అఫీషియల్ వెబ్సైట్ లో రిజిస్ట్రేషన్ పార్ట్ అంతా కూడా పూర్తి చేసుకుంటారు. ఫస్ట్ రౌండ్ సీట్ అలాట్మెంట్ అనౌన్స్ చేసిన తర్వాత ఏం జరుగుతుంది అనేది ఇక్కడ స్టెప్స్ ఇచ్చారు. ఒకవేళ స్టూడెంట్ కి సీట్ అలాట్ అయ్యింది అనుకుందాం. అలాట్ అయినటువంటి కాలేజ్ దగ్గరికి వెళ్లి రిపోర్ట్ చేసి ఫార్మాలిటీస్ అన్ని కూడా పూర్తి చేసుకోవాలి. అంటే అక్కడ కట్టవలసిన ట్యూషన్ ఫీజు అమౌంట్, అలాగే ఆల్ ఒరిజినల్ డాక్యుమెంట్స్, కొన్ని బాండ్స్ ఏమైనా ఉంటే వాటిని మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. జాయిన్ అయిన తర్వాత దీనికంటే ఇంకా బెటర్ కాలేజీ లేదా బెటర్ కోర్సు లేదా బెటర్ హాస్పిటల్ వచ్చే అవకాశం ఉందేమో అనుకుంటే, అంటే అప్గ్రేడేషన్ కి వెళ్ళాలి అనుకున్నట్లయితే మీరు సెకండ్ రౌండ్ కి అప్గ్రేడేషన్ కి వెళ్లే అవకాశం ఉంటుంది.
కాబట్టి ఒకసారి జాయిన్ అయిన తర్వాత బెస్ట్ కోర్స్ కోసం ట్రై చేసే దాన్ని అప్గ్రేడేషన్ అంటారు. కాబట్టి మీరు చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ రౌండ్ కాలేజ్లో జాయిన్ అయినప్పుడే అక్కడ విల్లింగ్నెస్ ఇవ్వాలి, మేము సెకండ్ రౌండ్ అప్గ్రేడేషన్కి వెళ్తాము అని. ఆ విల్లింగ్నెస్ ఇచ్చినప్పుడే మీరు సెకండ్ రౌండ్కి ఎలిజిబుల్ అని చెప్తున్నారు. కాబట్టి ఇక్కడ మీరు విల్లింగ్నెస్ ఇచ్చి ఇక్కడ సెకండ్ రౌండ్లో మరలా పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంటుంది. అయితే ఫస్ట్ రౌండ్లో సీట్ వచ్చి జాయిన్ అయిన స్టూడెంట్స్ మరలా రిజిస్ట్రేషన్ ఫీజు, సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ ఇవేమీ కట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ మీరు ప్రాసెస్ ప్రకారంగానే వస్తున్నారు కాబట్టి. ఒకవేళ కానీ స్టూడెంట్ ఇక్కడ జాయిన్ అవ్వలేదు అనుకుందాం, అంటే ఇక్కడ రిపోర్ట్ చేయలేదు, అప్పుడేమవుతుంది అంటే వాళ్ళు కట్టినటువంటి టోటల్ అమౌంట్ ఏదైతే ఉందో సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్, దాంతో పాటు రిజిస్ట్రేషన్ ఫీ 5,000 రూపీస్, మొత్తం అమౌంట్ కూడా 4 ఫీట్ అవుతుంది అని చెప్తున్నారు. అసలు ఫస్ట్ రౌండ్ లో సీటే రాలేదు అనుకోండి సపోజ్, ఆ స్టూడెంట్ మరలా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ గా సెకండ్ రౌండ్ లో పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంది. ఇప్పుడు సెకండ్ రౌండ్ కి ఎవరెవరు ఎలిజిబుల్ అంటే ఫస్ట్ రౌండ్ లో అసలు సీటే రాని వాళ్ళు, సీట్ వచ్చి జాయిన్ అయిన వాళ్ళు అప్గ్రేడేషన్ కోసం మరలా అమౌంట్ ఏమీ కట్టకుండా డైరెక్ట్ గా పార్టిసిపేట్ చేయవచ్చు. కాకపోతే చాయిస్ ఫిల్లింగ్ మాత్రం ఫ్రెష్ గా చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ రౌండ్ లో చేసిన చాయిస్ ఫిల్లింగ్ ఎవరికీ కూడా ఉండదండి. ఆ చాయిస్ ఫిల్లింగ్ అంతా కూడా నలిఫై అవుతుంది, అంటే క్యాన్సిల్ అయిపోతాయి. కాబట్టి అందరూ కూడా మరలా ఫ్రెష్ గా చాయిస్ ఫిల్లింగ్ చేయాల్సిందే. అలాగే ఒకవేళ ఫస్ట్ రౌండ్ లో సీట్ అలాట్మెంట్ వచ్చి జాయిన్ అవ్వకుండా ఉన్న స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడ అమౌంట్ 4 ఫీట్ అయిపోయింది కాబట్టి మరలా ఫ్రెష్ గా రిజిస్ట్రేషన్ పార్ట్ పూర్తి చేసుకుని సెకండ్ రౌండ్ లో మరలా ఫ్రెష్ స్టూడెంట్ లాగా పార్టిసిపేట్ చేసి సీట్ అలాట్మెంట్ పొందే అవకాశం అయితే ఉంటుంది. సో సెకండ్ రౌండ్ లో పార్టిసిపేట్ చేసిన స్టూడెంట్స్ కి సీట్ అలాట్మెంట్ కానీ వస్తే, అంటే ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ సీట్స్ వస్తాయి. ఒకటి అప్గ్రేడేషన్ సీట్ రావచ్చు, లేదా ఫ్రెష్ గా సీట్ అలాట్ అవ్వచ్చు. అప్గ్రేడేషన్ సీట్ అంటే అర్థం ఏంటి? ఎప్పుడైతే అప్గ్రేడేషన్ సీట్ అలాట్ అయ్యిందో మీరు గమనించాల్సింది, దీని ముందు రౌండ్ లో అంటే ఫస్ట్ రౌండ్ లో మీకు అలాట్ అయినటువంటి సీటు, మీరు ఆల్రెడీ కాలేజ్లో రిపోర్ట్ చేసిన సీటు క్యాన్సిల్ అయి ఉంటుంది, అది ఉండదు ఇంకా. ఇప్పుడు వచ్చిన అప్గ్రేడేషన్ సీట్ మాత్రమే ఉంటుంది. కాబట్టి మీరు ఫస్ట్ రౌండ్ కాలేజ్ దగ్గరకు వెళ్ళి అక్కడ రిలీవింగ్ ఆర్డర్, మీ ట్యూషన్ ఫీజు అమౌంట్ తీసుకొని సెకండ్ రౌండ్ కాలేజ్ దగ్గరకు వెళ్ళి ఖచ్చితంగా రిపోర్ట్ చేస్తేనే అప్పుడు మాత్రమే మీకు సీటు ఉంటుంది. ఒకవేళ కానీ తెలియక సెకండ్ రౌండ్ లో కానీ మీరు రిపోర్ట్ చేయకపోతే ఫస్ట్ రౌండ్ సీటు ఆల్రెడీ క్యాన్సిల్ అయి ఉంటుంది. మీ సర్టిఫికెట్స్, అమౌంట్ అన్ని అక్కడ ఉన్నప్పటికీ కూడా ఇక్కడ మీరు జాయిన్ అవ్వకపోతే ఇక్కడ సీటు కూడా క్యాన్సిల్ అవుతుంది, గుర్తుంచుకోండి. కాబట్టి మీరు చేయవలసింది ఏంటంటే అప్గ్రేడేషన్కి వెళ్ళిన స్టూడెంట్స్ మాత్రం ఖచ్చితంగా మీరు సెకండ్ రౌండ్ లో కాలేజ్ దగ్గరికి వెళ్ళి రిపోర్ట్ చేసి జాయిన్ అవ్వాల్సిందే, అప్పుడు మాత్రమే సీట్ ఉంటుంది. అలాగే ఒకవేళ సెకండ్ రౌండ్ లో ఫ్రెష్ గా సీట్ అలాట్మెంట్ వచ్చింది అనుకుందాము, ఆ స్టూడెంట్స్ వాళ్ళు ఇంట్రెస్ట్ ఉండి కాలేజ్ లో రిపోర్ట్ చేసి జాయిన్ అవ్వాలి అనుకుంటే ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేసుకుని కాలేజ్ లో రిపోర్ట్ చేసి జాయిన్ అవ్వచ్చు. ఒకవేళ వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదనుకోండి, అలాంటి స్టూడెంట్స్ ఏం చేయాలి అంటే మీరు కట్టినటువంటి సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ 4 ఫీట్ చేసుకుని మాత్రమే మీ సీట్ క్యాన్సిల్ చేసుకునే అవకాశం ఉంటుంది. అలాగే ఇక్కడ కూడా మీకు ఒక డౌట్ రావచ్చు, ఒకవేళ అప్గ్రేడేషన్ వచ్చిన తర్వాత కూడా మాకు సీటు వద్దనుకుంటున్నామండి, అప్పుడు మేమేం చేయాలి అంటే, అప్పుడు కూడా మీరేం చేయాలంటే ఫస్ట్ రౌండ్ కాలేజ్ దగ్గరకు వెళ్ళి మీ సర్టిఫికెట్స్, మీరు కట్టిన అమౌంట్, రిలీవింగ్ ఆర్డర్ అన్నీ తీసుకొని సెకండ్ రౌండ్ కాలేజ్లో రిపోర్ట్ చేయకుండా అప్పుడైనా మీరు సీట్ క్యాన్సిల్ చేసుకొని మీరు కట్టినటువంటి అమౌంట్ అంతా కూడా 4 ఫీట్ చేసుకుని మాత్రమే సీట్ క్యాన్సిల్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో ఏ రౌండ్లోనైనా సరే మీరు ఖచ్చితంగా జాయిన్ అవ్వాలని రూల్ అయితే లేదు, కానీ ఎక్కడైనా మీకు సీట్ వచ్చిన తర్వాత వద్దు అనుకుంటే మాత్రం గుర్తుంచుకోవాల్సింది, మీరు కట్టిన టోటల్ అమౌంట్ క్యాన్సిల్ అయిపోతుంది. ఎవరైతే ప్రాపర్ గా కాలేజ్ లో జాయిన్ అయ్యి కంటిన్యూ అవుతారో వాళ్ళకి మాత్రమే సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ రీఫండ్ చేయబడుతుంది. అలాగే అసలు సెకండ్ రౌండ్ లో కూడా సీట్ రాలేదు అనుకుందాం, అంటే రౌండ్ 1 లో రాలేదు, రౌండ్ 2 లో రాలేదు అనుకుందాం, ఆ స్టూడెంట్స్ కి కూడా సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ మీకు రీఫండ్ చేయబడుతుంది. సో ఈ 2 రౌండ్స్ తో మీకు టోటల్ కౌన్సిలింగ్ కంప్లీట్ అయిపోతుంది. అర్థమైంది కదా? వీటినే ఇక్కడ స్టెప్ వైజ్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేశారు. క్లియర్? అలాగే ఇప్పుడు మీకు సీట్ అలాట్మెంట్ వచ్చి కాలేజ్లో రిపోర్ట్ చేసేటప్పుడు ఏ సర్టిఫికెట్స్ మీరు సబ్మిట్ చేయాలి అనేది కూడా ఇక్కడ లిస్ట్ ఇచ్చారు. ఒకసారి ఈ లిస్ట్ స్క్రీన్ షాట్ తీసుకోండి. దీని ప్రకారంగా మీ యొక్క సర్టిఫికెట్స్ అన్ని కూడా ప్రిపేర్ చేసుకొని ఆల్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఖచ్చితంగా ఉంటేనే మీకు అడ్మిషన్ ఇస్తారన్న విషయం గమనించండి. ఒకవేళ ఏ ఒక్క ఒరిజినల్ లేకపోయినా సరే వాళ్ళు అడ్మిషన్ ఇవ్వరు. అర్థమైంది కదా? నెక్స్ట్, అలాగే మనకి ఇన్ఫర్మేషన్ బులెటిన్ లో కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కూడా ఉన్నాయి. మీకు ఏదైతే యూస్ఫుల్ వాటిని నేను ఇక్కడ మీకు పిన్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. చాలా మందికి కూడా ఉన్న డౌట్ ఏంటంటే చాయిస్ ఫిల్లింగ్ చేసేటప్పుడు పర్టికులర్ గా
చాయిస్ లాకింగ్ చేయవద్దు అని చెప్తాం కదా. మరి ఆటో లాక్ అవుతాయా లేదనేది చాలా మందికి కూడా భయం ఉంటుంది. ఎందుకంటే మేము యూజీ పీజీ కౌన్సిలింగ్ లో చూస్తూ ఉంటాము, ఎన్నిసార్లు చెప్పినా కూడా వాళ్ళు వద్దు అన్నా కూడా చేస్తారు, ఆ తర్వాత ఎడిట్ చేసుకునే అవకాశం లేక బాధపడుతూ ఉంటారు. కాబట్టి ఈ పాయింట్ కి మీకు ఇన్ఫర్మేషన్ బులెటిన్ లో ఉన్న పాయింట్ ని చూపిస్తూ చెప్తున్నాను. మీకు ఇంట్రెస్ట్ ఉండి ఒకవేళ మేము పెట్టిన వెబ్ ఆప్షన్స్ ఫిక్స్డ్ గా ఉంటాయి, ఇంకా మేము చేంజెస్ చేసుకోము అనుకుంటే మీకు ఇంట్రెస్ట్ ఉంటే చేసుకోండి. ఖచ్చితంగా చేయాల్సిన అవసరం అయితే లేదు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే చేసుకోండి, లేకపోతే లేదు. ఒకసారి మీరు చాయిస్ లాక్ చేస్తే మాత్రం మీరు ఎటువంటి ఎడిషన్స్ కానీ లేదా డిలీషన్స్ కానీ లేదా ఎడిటింగ్ కానీ చేసే అవకాశం ఉండదు. ఒకవేళ మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టిన తర్వాత వాటిని సేవ్ చేసి వదిలేస్తే ఆటోమేటిక్ గా అందరివి కూడా అంటే నోటిఫైడ్ డేట్ అండ్ టైంలోగా ఆటోలాక్ అయిపోతాయి. కాబట్టి మీరు భయపడాల్సిన అవసరం లేదు. అలాగే కొద్దిమందికి డౌట్ ఏంటంటే అసలు వెబ్ ఆప్షన్స్ ఎన్ని పెట్టుకోవాలి అని కూడా అడుగుతూ ఉంటారు. అన్లిమిటెడ్ అండి, ఎన్నైనా పెట్టుకోవచ్చు. కాకపోతే పెట్టే వెబ్ ఆప్షన్స్ ప్రయారిటీ మాత్రం చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. అంటే మీకు నచ్చిన కోర్సెస్, అలాగే నచ్చిన స్టేట్స్, నచ్చిన కాలేజెస్ లేదా హాస్పిటల్స్, అవి ప్రాపర్ ఆర్డర్ లో జాగ్రత్తగా పెట్టుకోండి. నెక్స్ట్ సెకండ్ రౌండ్ లో అప్గ్రేడేషన్ గురించి కూడా ఒక పాయింట్ ఇచ్చారు ఇక్కడ. మీకు ఒకవేళ అప్గ్రేడేషన్ కానీ వస్తే ఖచ్చితంగా ఫస్ట్ రౌండ్ కాలేజ్ దగ్గరికి వెళ్ళి రిలీవింగ్ ఆర్డర్ తీసుకొని అప్పుడు మాత్రమే మీరు సెకండ్ రౌండ్ కాలేజ్ దగ్గరికి వెళ్ళి జాయిన్ అవ్వాలి. ఇంకొక విషయం ఏంటంటే అసలు మీరు అప్గ్రేడేషన్ కి ప్రయత్నించాలి అనుకున్నప్పుడు మీరు ఫస్ట్ రౌండ్ కాలేజ్ లో జాయిన్ అవ్వడానికి వెళ్ళినప్పుడే మీరు మీ యొక్క విల్లింగ్నెస్ ఫర్ అప్గ్రేడేషన్ అనేది అక్కడ కాలేజీ ప్రిన్సిపల్ కి లేదా హాస్పిటల్ ఎవరైతే మెయిన్ అథారిటీస్ ఉంటారో వాళ్ళకి మీరు ఇవ్వాల్సి ఉంటుంది. ఆ విల్లింగ్నెస్ ని బేస్ చేసుకుని మీరు సెకండ్ రౌండ్ లో అప్గ్రేడేషన్ కి ఎలిజిబుల్ అవుతారు అని చెప్తున్నారు. అలాగే నెక్స్ట్ క్వశ్చన్, ఒకవేళ మీకు రౌండ్ 1 లో సీట్ అలాట్మెంట్ వచ్చి మీరు జాయిన్ అవ్వలేదు అనుకుందాం, అంటే మీకు ఇంట్రెస్ట్ లేక రిపోర్ట్ చేయలేదు అనుకున్నట్లయితే ఏమవుతుంది? ఆల్రెడీ మీకు ఫ్లో చార్ట్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు చెప్పాను, సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ మీకు ఫోర్ఫిట్ అయిపోతుంది. అలాగే మీరు సెకండ్ రౌండ్ లో పార్టిసిపేట్ చేసి ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది, కాకపోతే మరలా ఫ్రెష్ రిజిస్ట్రేషన్ అండ్ సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ పేమెంట్ చేసి మాత్రమే మీరు నెక్స్ట్ రౌండ్ లో అంటే సెకండ్ రౌండ్ లో పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంటుంది. మరలా సెకండ్ రౌండ్ లో వద్దు అనుకుంటే మరలా సెకండ్ రౌండ్ లో కట్టిన అమౌంట్ ఫోర్ఫిట్ అయిపోతుంది. సో టోటల్ గా 2 టైమ్స్ అమౌంట్ లాస్ అయిపోతారు. కాబట్టి మీరు జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. క్లియర్? సో ఇది నీట్ ఎస్ఎస్ 2026 క్వాలిఫైడ్ స్టూడెంట్స్ కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేయడానికి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్. మీకు ఇంకా ఏదైనా డౌట్స్ క్లారిఫికేషన్ కావాలి అంటే టెలిగ్రామ్ గ్రూప్ ఉంది. టెలిగ్రామ్ గ్రూప్ లింక్ వీడియో క్రింద డిస్క్రిప్షన్ లో అలాగే కమెంట్ సెక్షన్ లో పిన్ చేస్తూ ఉన్నాను. ఆ లింక్ క్లిక్ చేసి మీరు గ్రూప్ లో జాయిన్ అయినట్లయితే మీకు ఎటువంటి డౌట్ వచ్చినా క్లారిఫై చేసే అవకాశం లభిస్తుంది. అలాగే ఒకవేళ మీలో ఎవరికైనా ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ కు సంబంధించి కంప్లీట్ హెల్ప్ కావాలి అనుకున్నట్లయితే పెయిడ్ సర్వీసెస్ ఉన్నాయి. ఈ ప్రాసెస్ అంతా కూడా మీకు హెల్ప్ చేయబడుతుంది. 6303235115 లో మీరు నన్ను అప్రోచ్ అవ్వండి. విష్ ఆల్ ది బెస్ట్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.